నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీజేపీ పార్టీ కార్యాలయంలో కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ తను ఉద్యోగం వదిలి బీజేపీ పార్టీలో పనిచేయడం, కొల్లాపూర్కు నేషనల్ హైవే మరియు కేబుల్ బ్రిడ్జిని తీసుకురావడం తన జన్మ ధన్యమైందన్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మరియు అధికారులను ఢిల్లీలో 3 రోజులు ఉండి కలవడం జరిగిందన్నారు. కేబుల్ బ్రిడ్జ్ అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని, నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పమని తెలిపారు. కేబుల్ బ్రిడ్జ్ మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, నిన్న మొన్న 2 రోజులు ఢిల్లీలో చాలా రోజుల నుంచి కూడా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది ఐకానిక్ బ్రిడ్జ్ టెండర్స్ అనే విషయం అందరూ తెలుస్తుంది. ఏమైనా చాలా మంది అడగడం ఈ మధ్య కాలంలో. ఎందుకంటే హైవే అంటే బ్రిడ్జ్ అంటే బీజేపీ సుధాకర్ రావు అనేది చిన్న ప్లాన్ కూడా తెలిసింది కాబట్టి బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత అందరు కూడా గుర్తొచ్చింది. మళ్ళీ నన్ను చాలా మంది పరిచయం చేశారు. ఆ చేసిన తర్వాత అట్లా కాదు, మనం పర్సనల్గా వెళ్ళి అఫీషియల్గా డిస్కస్ చేసుకుందామని చెప్పేసి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వాలలో ఒక ఫైల్ ఉంది అంటే దాని వెనకాల పరిశీలన చేస్తే అది స్పీడ్గా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. దాని వెంబడి వాడి పోలీసు వచ్చినా చిన్న సమస్య వచ్చినా వాళ్ళ క్లియరెన్స్ చేసేటువంటి వ్యవస్థ మనము చూసినాం. అట్లనే హైవే విషయంలో మొదటి నుంచి దాన్ని ప్రపోజల్ తయారైన నుంచి ప్రజెంటేషన్ నుంచి అంతా కూడా మనము ఫైల్ వెంబడి ఫాలో అప్ చేసి తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడ కానీ ప్రభుత్వం కొంత అప్పుడు దాన్ని పంపడానికి ఇబ్బంది ఉన్నా వాళ్ళ పేరు వస్తుందని చెప్పి కొంచెం ఆలోచించినా కూడా దానికి అనుగుణంగా అప్పుడు ఎంపీని అందరూ పట్టుకుని ఆ రోడ్డు విషయంలో పోయినాం. రోడ్డు విషయంలో క్లియర్ కట్ కదా శాంక్షన్ అయిన తర్వాత 3 భాగాలుగా శాంక్షన్ అయింది. అది 1 తెలంగాణ రోడ్డు, 2 ఆంధ్ర రోడ్డు, 3 హైవే బ్రిడ్జ్ ప్లస్ అప్రోచ్ రోడ్. ఈ విధంగా 3 టెండర్లు, 3 వర్క్స్, 3 కథలు వాళ్ళు డివైడ్ చేసి ప్రపోజల్ తయారు చేశారు. మనం తెలంగాణలో పూర్తిగా పరిశీలన ఉన్న కారణంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పరిశీలన ఎంబడబడిన కారణంగా బడ్జెట్ కూడా మొదటి సంవత్సరమే ఈ బడ్జెట్ పెట్టిన కారణంగా తెలంగాణలో ఇది నిదర్శనం. ఇది మనం ఎంబడబడినాము, మనం ఎంబడబడ్డామని ఐదు నిదర్శనం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో మనం ఎంబడబడిన కారణంగా తెలంగాణ పోర్షన్లో రోడ్డు ఇమీడియట్ అయిపోయింది. మీరు అందరూ చూశారు. ఆ రోడ్డు మీద అందరం తిరుగుతున్నాం. వర్క్ నడుస్తుంది. అది ఇప్పుడు కావాల్సింది అప్రోచ్ రోడ్ ఒకటి, తర్వాత హైవే బ్రిడ్జ్. హైవే బ్రిడ్జ్ విషయంలో ఏమైందంటే ఇది మొదటిసారి ఇండియాలో మొదలు పెడుతున్నారు. ఈ ఆసియా ఖండంలో లేదు, ఒక్కటి మాత్రమే ప్రపంచంలో మొదటిసారి ఉంది. ఏంటంటే సస్పెన్షన్ కమ్ కేబుల్, అంటే కేబుల్ బ్రిడ్జ్ అంటే కేబుల్ లాగా ఉంటుంది అది ప్లస్ సస్పెన్షన్ బ్రిడ్జ్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది మనం చిన్న చిన్న బ్రిడ్జ్లు ఉన్నాయి, సస్పెన్షన్ బ్రిడ్జ్లు ఉన్నాయి, కేబుల్ బ్రిడ్జ్లు ఉన్నాయి, 2 కలిసి ఉన్నది. ఇంత పెద్దది దేశంలో మొదటిసారి చెప్పడానికనే చాలా అద్భుతంగా ఉంది. చేసిన తర్వాత విన్న తర్వాత 100% కొల్లాపూర్కు ఉద్యోగం వదిలేసి కొల్లాపూర్ అభివృద్ధి ధ్యేయంగా, యువత ప్రగతి ధ్యేయంగా వచ్చినానికి ఆ ఐకానిక్ బ్రిడ్జ్ కొల్లాపూర్ వచ్చడానికి ఖచ్చితంగా జీవితం సార్థకం అవుతుందన్నటువంటి ఆలోచన నేను ఉన్నా. అది అవుతుంది కూడా, దాన్ని ఎవరు ఆపలేరు. దాని ఇంత లేట్ అయిన ఉద్దేశంతో మనం ఢిల్లీ పోవడం జరిగింది. అధికారులతో చర్చించినప్పుడు ది హైయెస్ట్ అథారిటీ దీంట్లో ఇంకా సివిల్ సర్వీస్ ఐఏఎస్ కింద ఉండేది అడిషనల్ డైరెక్టర్ జనరల్, తర్వాత చీఫ్ ఇంజనీర్, అంతకంటే తర్వాత సూపర్ ఇంజనీర్స్ ఉంటారు, ఆర్ఓ ఉంటారు. వీళ్ళందరితో డిస్కస్ చేసిన తర్వాత అక్కడ క్లియర్గా ఏంటంటే 2 రాష్ట్రాలకు ఉన్న ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి. ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఏపీలో వైల్డ్ లైఫ్ ఫారెస్ట్. అది ఇక్కడ ఇది ఫారెస్ట్. ఆ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ కంపల్సరీ పర్మిషన్ ఉండాల్సిందే ముందే, టెండర్ కంటే ముందే. మామూలు ఫారెస్ట్ అయితే టెండర్ అయిన తర్వాత తీసుకోవచ్చు. అదే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫారెస్ట్ మొత్తం క్లియరెన్స్ అయిపోయింది. కానీ మధ్యలో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ దాదాపు 20-30 సార్లు మాడిఫికేషన్స్ వచ్చినాయి. టెండర్లో మాడిఫికేషన్స్, టెక్నికల్ పాయింట్స్. ఎందుకంటే ఫస్ట్ టైం అవుతున్నారు, ఆ టెండర్ చేసే వాళ్ళు ఓ పాయింట్ చెప్తున్నారు, ఇది ఉండాలా సార్, ఇది లేకపోతే దాన్ని డిస్కస్ చేసి యాడ్ చేస్తున్నారు. టెక్నికల్ క్లియరెన్సెస్, తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, దానికోసం ఇన్ని రోజులు అయింది. 5 నెలల క్రితము టోటల్ క్లియరెన్స్ చేసి రెడీ పెట్టుకున్నారు. రెడీ పెట్టుకుంటే దాంట్లో క్లాజ్ ఉంది, బిఫోర్ గోయింగ్ టు టెండర్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ పర్మిషన్ షుడ్ బి
రిక్వైర్డ్ అని చెప్పేసి ఉంది దాంట్లో. ఆ క్లాజ్ పట్టుకొని మళ్ళీ టెండర్ ఓపెన్ చేసి కోర్టు కేసులు అయితే కాబట్టి దాన్ని చేస్తే ఏపీలో పెండింగ్ ఉంది, లెటర్ రాశారు. బట్ దాన్ని పరిశీలన చేసడం లేదు. ఏపీ గవర్నమెంట్ ఏపీ ఫారెస్ట్ మినిస్టర్ పోవాలి. దానికోసం ఇంత లేట్ అయింది. మొన్న మొత్తం ఫైల్ తీపించి వాళ్ళకి డిఓ లెటర్ రాపించినాం. అంటే వాళ్ళకు ఇమీడియట్ గా పంపాలని మినిస్టర్ తోటి చేస్తే కారణంగా అది అయిపోయింది. మోస్ట్ వాళ్ళు 1 month లో ఆ వైల్డ్ లైఫ్ పర్మిషన్ వస్తే టెండర్స్ ఓపెన్ అయితే టెండర్స్ ఓపెన్ అంతా రెడీగా ఉంది. దానికి కూడా మళ్ళీ ఒకసారి మంత్రి గారిని కలుద్దామని చెప్పేసి మంత్రి గారు కలవనీకి పోయినాం. ఒక రోజు అయితే మంత్రి రోజు దొరకదు, మళ్ళీ మంత్రులు నిన్న అపాయింట్మెంట్ దొరికితే మంత్రి గారు విన్నాం. రియల్ గా కూడా ఆయన క్లియర్ గా అప్పుడే మళ్ళీ మా ముందరే మాట్లాడాడు అధికారులకు మాట్లాడి తర్వాత వాళ్ళకి చెప్పిండు క్లియర్ గా ఏమైంది, ఎంతవరకు వచ్చిందంటే నెక్స్ట్ మంత్ టెండర్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పిండు. దాని ప్రకారము వాళ్ళు టెండర్స్ ఓపెన్ చేయడానికి చెప్పి ఆయన క్లియర్ చెప్పిండు. మీరు ఓడిపోయారు అని అన్న వర్డ్స్, ఇంజనీర్ సాబ్ మీరు ఓడిపోయారు, కానీ నేను కొల్లాపూర్లో ఇచ్చిన ప్రామిస్ నేను నిలబెట్టుకుంటా, 100% త్వరలో టెండర్స్ ఓపెన్ చేస్తాం ఆయన చెప్పిన వర్డ్స్ ఇవి. చాలా హ్యాపీ అనిపించింది. దాంతోపాటు నుంచి సార్ ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్, ఈసారి గెలవాలి, ఈసారి బీజేపీ రావాలంటే ఇంకోటి ఉంది సార్. ఆడ ఇంకో హైవే కూడా మనం ప్రపోజ్ చేసినాం. వెల్టూరు గుందిమల్ల వయా కొల్లాపూర్ దేవరకొండ ఉంది సార్, ప్రపోజల్ ఉంది. దాన్ని కూడా శాంక్షన్ చేయాలంటే జరూర్ కరింగే అని చెప్పేసి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మోస్ట్ ప్రాబ్లం ఇదే మెథడ్లో పోతే అది కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది, అది కూడా కొత్త హైవే వస్తుంది. సో ఎంత అంటే 1 month 2 months లో టెండర్స్ ఓపెన్ అవుతుంది ఆశిస్తున్నాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ పరిచయం చేస్తాం. సో అందరం కూడా ఇన్ని రోజు ఏమైంది అనే దాని విషయంలో ఏం అనుమానం పడాల్సిన పని లేదు. కాకపోతే ఇది పరిచయం కారణంగా లేట్ అయింది, 100% వస్తుంది, అనుమానం పడాల్సిన పని లేదు. కానీ బీజేపీకి ప్రజలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, అందరూ కూడా ఒక్కసారి మద్దతు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మాత్రం అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ కొల్లాపూర్లో బీజేపీ వస్తే 100% రైల్వే లైన్ వస్తుంది, 100% ఇక్కడ పారిశ్రామిక వాడ వస్తుంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఒక్కసారి అవకాశం వస్తుంది, అవకాశం రాకుండా కూడా మనం వదిలిపెడతలేం, ప్రయత్నం చేస్తున్నాం. కానీ అవకాశం వచ్చిన వాళ్ళు 1 కాదు 2 కాదు 20 సార్లు 20 ఏళ్ళుగా 5 సార్లు అవకాశం వచ్చినటువంటి మన మంత్రి గారు, ప్రస్తుత మంత్రి గారు నిజంగా కొల్లాపూర్ ఉరగబెట్టింది ఏందో ఒకసారి మనం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. మరి మామూలుగా వచ్చేటి రొటీన్గా వచ్చే విషయాలు నేను తీసుకొచ్చాను కాదు. నా కాలంలో నా టైంలో సింగూరం ఇంకోతగ్గ వర్క్స్ ఏమైనా చేయడానికి ఉందంటే ఏం లేదు. అయినా కూడా మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చాం, మళ్ళొక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చాం. కారణం ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో చెప్పిన అబద్ధాల కారణమా, మాయమాటల కారణమా, ప్రజలు మోసుకుపోయినందుకు కారణమా, కారణం ఏదైనప్పటికీ మళ్ళొకసారి అవకాశం ఇచ్చిండ్రు. మళ్ళా అవకాశం ఇచ్చినాక 2.5-3 ఏళ్ళు దాటింది. ఒక్కసారి ప్రజల తరఫున మీ ద్వారా ఒక్కసారి అడుగుతున్నా, ఈ 2.5 సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ స్కూళ్ళ విషయంలో ఒక్క స్కూల్ అయినా ఏదైనా మరమ్మతు చేయించారా? ఒక్క స్కూల్ బిల్డింగ్ ఏదైనా కట్టించారా? హాస్పిటల్ ఒక్క హాస్పిటల్ బిల్డింగ్ ఏమైనా కట్టించారా? ఇవాళ 3,000 కోట్ల ప్రాజెక్టు గెలవకుండా తీసుకొచ్చినామో ఎమ్మెల్యే పెడుతున్నాం, 100% అవుతుంది. పారిశ్రామిక కూడా అవుతుంది. పారిశ్రామిక వాడ విషయంలో మీరు మంత్రిగా పనిచేసారు, మీరు పారిశ్రామిక వాడ కోసం నల్లాడుతున్నాం. మేము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తాం. ఒకసారి ల్యాండ్ విషయంలో అంత ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ కథలు వినపడుతున్నాయి. ప్రభుత్వ భూమి కానీ, డిస్ప్యూట్ భూములు కానీ ఏదో చెప్తున్నారు. మొలచింతపల్లి ఉన్న 1100 ఎకరాల భూమి ఉందని రోజు ఏదో కథలు చెప్తుంటారు. అలాంటి భూమిని ఒకసారి పారిశ్రామిక వాడకు అలాట్ చేయండి. మీరు పారిశ్రామిక వాడకు ఆ భూమి అలాట్ చేస్తే 100% ఇక్కడ పారిశ్రామిక వాడ నేను అలాట్ చేపిస్తాను. ఇంకేదైనా మాట్లాడండి. మీరు పారిశ్రామిక వాడ కోసము అందరి ఆమోదంగా అందరిని ఒప్పించి ఒక వాడ డిక్లేర్ చేపించి దాని ముందరికి వెళ్ళండి. ఇది ప్రభుత్వానికి, ఇది అభివృద్ధి అంటే. ఎంతెందుకు చెరువులో నీళ్లు తేవడానికి 20 చెరువులు ఎన్నిసార్లు ప్రామిస్ చేసినాం, ఎన్నిసార్లు కథలు చెప్పినాం, ఎన్నిసార్లు ఆర్డర్లు ఇప్పించినాం, ఎందుకు చేయలేకపోయారు? జలధారి నీళ్ళు ఎందుకు చేయలేకపోయారు? హాస్పిటల్స్ మొన్న పెదకొత్తపల్లి పిహెచ్ హాస్పిటల్కి వెళ్తే ఎప్పుడు కింద పడుతుందా కనపడుతుంది. అది సత్యం అందరికి, అది ప్రూఫ్ ఉందా, అందరు కనపడుతుంది. ఎవరు చూసినా కనపడుతుంది. భయపడుతున్నారు లోపల కూడా. పేషెంట్ ఒక్కడు కూడా పేషెంట్ పోతలేడు, ఒక డాక్టర్ లేడు. పడుతుంది, ఎప్పుడు పడుతుంది డాక్టర్ చెప్తున్నాడు. సార్ ఇట్లకెళ్ళి ఓపెన్ చేసి ఎప్పుడు పడుతుందో చూస్తున్నాం సార్, మేము ఉండడానికి ఇబ్బంది పడతాం, డాక్టర్ కుద్దు చెప్తున్నాడు. మరి ఏం మాటలు, ఏం చేస్తున్నట్టు? దోపిడీ, ఎక్కడ దోపిడీ, అరాచకం, ఇసుక కుంభకోణాలు, ఇసుక ఇష్టం వచ్చిన కుంభకోణాలు చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చిన అరాచకాలు చేస్తున్నారు.
2.5 సంవత్సరాలు ఏం చేసింది లేదు. మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, ఒక్కసారి మనం ఉద్యమం మాటలో పట్టకపోతే ఇట్లే నిద్రపోతారు, ఇట్లే అరాచకాలు హత్యలు తప్ప వేరే ఉండదు, అవినీతి తప్ప. అంత దోపిడి. మనం నాయనాపల్లి మశానం కడుక్కున్న ప్రజల కోరిక మేర ఆడ పోయి చూస్తే నిలువు దోపిడి మొత్తం. ఉత్త నీళ్లు పోసి 20 రూపాయలు కలువ తీసుకుంటున్నారు. ఎక్కడ పోతుంది, ఎవరికి ఇస్తుంది? 20 రూపాయలకు కలువ తీసా. 10,000 నుంచి 20,000 మంది భక్తులు పోతారు ప్రతి సండే. ఒక్కడు ఖచ్చితంగా కల్లాడు పోస్తాడు. ఒక్క సీసకి 20 రూపాయలు. దానికి లెక్క లేదు, అకౌంట్ లేదు. బండి పూజ చేస్తే 100 రూపాయలు అన్అఫీషియల్ గా. మేక కోడి కోస్తే 100 రూపాయలు, 150 రూపాయలు, కడి చేస్తే 1500. నీళ్లు లేవు, ఎంత అధ్వానంగా నీళ్లు లేవు, పాకర పట్టిన నీళ్లు, షాపులు ఇష్టం వచ్చిన కిరాయికి ఇచ్చారు. ఇంత దోపిడిలో మాత్రం ఈ 2.5 సంవత్సరాల ఫస్ట్ అరాచకాలు, ఫస్ట్ అవినీతి, ఫస్ట్. మిగతాది ఎక్కడ లేదు. దానికోసమే మేము ఉద్యమం మాట్లాడతాం, ప్రజలకు తెలియజేస్తాం. ప్రజలారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున బాధ్యతగా గెలుపు ఉండదు సంబంధం లేకుండా ప్రజల తరఫున పోరాటం సిద్ధమైన పోరాటాలకు వెళ్తాం. మీ అందరి మద్దతు కావాలి, నిలదీయాలి. ఈ కలిబులు చెప్పేటువంటి మా నాయకులను, మాయమాటలు చెప్పే ప్రభుత్వాన్ని దించి ఖచ్చితంగా ఒక నాణ్యతమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని, నీతివంతమైన పాలించే ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలంటే అది బీజేపీకే సాధ్యమైన విషయాన్ని అందరం మాటించడం. మనం గెలిస్తే ఖచ్చితంగా 100 రోజుల్లో 20 నేను చేస్తానని మాటించాను. కానీ బాధ్యత గల వ్యక్తిగా గెలిచినా గెలవకపోయినా దాంతో కూడా అధికారులను గెలిచిన ఇది చేసేది లేదు, కానీ చేయకుండా అడ్డంకి పడేటువంటి వ్యవస్థ. అదేవిధంగా సోమశిల భూములు మీరు చూశారు. సోమశిల రైతులకు మీరు ఇప్పేయండి. సోమశిల రైతులకు మీరు అరాచకాలు, ఈ రాజకీయాలు, ఈ దొంగ రాజకీయాలు బంద్ చేసి సోమశిల రైతులకు 80 ఏళ్ళలో ఉంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిండు 119 ఎకరాలు క్లియర్గా ఉంది. పట్టాలు ఇప్పియండి. పట్టాలు ఇప్పిస్తారు. మనం నాటకాలు చేశారు కదా, వద్దు పట్టాలు ఇప్పియండి. అంతెందుకు, జర్నలిస్టులు ఏమైంది? ఇలా జర్నలిస్టులకు మంత్రిగా ఉన్నావు, నీకు ఏమంటా ఉంది? ఏ కాన్స్టిట్యూన్స్ అయినా ఉన్నాయి, ఏ కాన్స్టిట్యూన్స్ అయినా జర్నలిస్ట్ ఏదో జరిగింది కొల్లాపూర్లో తప్ప. ఇలా కొల్లాపూర్ జర్నలిస్టులకు ఏమైంది? మీరు ఇళ్ల పట్టాలు ఒక్కటి కూడా చేయకుండా దారుణంగా కాలం వెలబీస్తున్నారు. ఓన్లీ అణచివేత, అవినీతి, అరాచకం, హత్యలు, దారుణంగా పొలిటికల్ హత్యలు జరుగుతున్నాయి. ఇక్కడ అధిగతి లేదు. అది సిరెడ్డి చంపిండు, అధిగతి లేదు. 2 సంవత్సరాలు అయిపోతుంది, అసలు ఎవరో దోషులు తెలియదు. ఇంత దారుణమైన పాలన ఉన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా, దీనికి మనము ఖండించాలనే ఉద్దేశంతో, దీని మీద పోరాడే ఉద్దేశంతో, మీ అవినీతి, మీ అరాచకాలను పోరాడే ఉద్దేశంతో ప్రజల్లో ఉద్యమం బాట పడుతున్నాం. ప్రజల మద్దతు కోరుతున్నాం. ప్రజలందరూ చేయండి. మొదటగా రేపు సోమవారం నాడు మేము మాట ఇచ్చినాం, మీరు మాట ఇచ్చినాం, అందరూ మాట ఇచ్చినాం, అధికారులు మాట ఇచ్చినాం. ఆ మాట ఇచ్చినటువంటి 20 చెరువులకు నీళ్లు రావాలన్న ఉద్దేశంతో 24 గంటల దీక్ష చెరువులనే రైతుల ద్వారా, రైతుల సమక్షంలో, రైతుల కోరిక మనకు రైతుల వెంబడే కలిసి 24 గంటల దీక్ష చెరువులో కూర్చుంటున్నాం. దానికి అందరి మద్దతు వెళ్ళకండి. అది నాంది. అది అయిన తర్వాత ఉద్యమంలో బాట పడుతున్నాం. తర్వాత నాయనపల్లి మహిళలు తీసుకుంటాం, దవాఖానాలు తీసుకుంటాం, ఇంధనమైన తీసుకుంటాం. ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చిన ప్రతి సమస్యను తీసుకొని పోరాడతాం. ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలోనే ఉంటాం. ఈ 2.5 సంవత్సరాలుగా మీ అరాచకాల అభివృద్ధి చూసినాం. ఇంకా చాలు, మీరు కట్టుబెట్టని చెప్పేసి మీ వెంబడి పడతామని చెప్పేసి మీకు తెలియజేస్తూ దీనికి ప్రజల మద్దతు మీ ద్వారా కోరుతున్నాం. అందరూ కూడా దీనికి సహకరించాలి. కొల్లాపూర్ యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం, కొల్లాపూర్ పరిశ్రమలు రావాల్సిందే, కొల్లాపూర్ రైలు రావాల్సిందే. దానికోసం మీ అందరి భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్